హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో, ఈరోజు మన ఛానల్‌లో కంటెంట్ ఏందంటే మనకి అమెజాన్ నుంచి మళ్ళీ చాలా రోల్స్‌కైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, అందులోనే ఈరోజు వచ్చి రోల్ నేమ్ వచ్చేసి షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ అనే టీమ్ నుంచి మనకైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ ఇక్కడ మన కంపెనీ నేమ్ వచ్చేసి అమెజాన్. జాబ్ లొకేషన్ వచ్చేసి రిమోట్. ఇదొచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు. సో, బెంగుళూరులో ఉన్న అమెజాన్ కంపెనీ నుంచెల్లయితే మనకి ఆహ్, షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ అనే రోల్‌కైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, దీనికి సాలరీ వచ్చేసి 2,50,000 నుంచెల్లి 2,75,000 పర్ యానమ్ అనేది ఉంటుంది. సో, ఈ 2,00,000 మీన్స్ ఈ 25,000 డిఫరెన్స్ అనేది మన బేస్డ్ అపాన్ మన ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు ఈ ప్యాకేజ్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సో, మీన్స్ ఫ్రెషర్స్ అనే వాళ్ళైతే ఈ జాబ్‌కైతే ఎలిజిబిలిటీ ఉన్నారు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఈస్ మ్యాండేటరీ. సో, ఇక్కడ వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసినారు. ఒకసారి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, అమెజాన్ ఈస్ హైరింగ్ ఫర్ సెపో L2. సో, ఇదొచ్చేసి ఒక L2 రోల్. ఇదొచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. సో, రోల్ నేమ్ వచ్చేసి మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. వీళ్ళొచ్చేసి మనల్ని అమెజాన్ పేరోల్ మీద అయితే హైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇదొచ్చేసి మనకి 12 మంత్స్ కాంట్రాక్ట్ రోల్. సో, మీన్స్ 1 ఇయర్ కాంట్రాక్ట్ రోల్. దాని తర్వాత బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్ అనేది మననైతే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ రోల్ వాళ్ళు మెయిన్‌గా వర్క్ చేయాల్సింది ఏముంటదంటే మనకి ద మిషన్ ఆఫ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రొడక్షన్ ఆపరేషన్స్. సో, ఈళ్ళ రోల్ వర్క్ ఏంటిదంటే సో, కస్టమర్స్‌కి, పార్ట్నర్స్‌కి, బయర్స్‌కి, బ్రాండ్స్‌కి, వెండర్స్‌కి, సెల్లర్స్‌కి అండ్ ఎంప్లాయీస్‌కి. సో, వీళ్ళందరి మధ్యలో ఒక ట్రస్ట్‌ని అంటే మీన్స్ ఏం ఫ్రాడ్స్ జరగకుండా ట్రాన్సాక్షన్‌కి సంబంధించి అంతా క్లియర్‌గా ఉండడానికి ఏదైనా ఫ్రాడ్ జరిగిన వెంటనే మన ఈ టీమ్ వాళ్ళు ఆహ్, వాటిని అనలైజ్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో, కస్టమర్స్‌కి మరియు మీన్స్ బయర్స్‌కి అందరి మధ్యలో కూడా ఒక ట్రస్ట్ అనేది ఏర్పడడానికి సో, ఈ టీమ్ వాళ్ళైతే వర్క్ చేస్తారు. సో, మెయిన్‌గా ఇక్కడ సెల్లర్ పార్ట్నర్ రిస్క్ ఆపరేషన్ ఇన్వెస్టిగేటర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్‌లైన్ ఈ-కామర్స్ రిస్క్స్. సో, మెయిన్‌గా ఈ మధ్య చాలా ఇస్తున్నాం. ఈ-కామర్స్ మీన్స్ ఆన్‌లైన్‌లో జరిగే ఫ్రాడ్స్ వల్ల చాలా ఆహ్, ఏమంటారు మనీ లాస్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే చాలా వరకు ఫ్రాడ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. సో, వాటిని ఎలిమినేట్ చేయనికి రోల్ వాళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఇదంతా గూడా జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసినారు. సో, ఇక్కడ నెక్స్ట్ బేసిక్ మీన్స్ ఆహ్, మీ ఈ రోల్‌లో వాళ్ళు కొన్ని వర్క్ ఎలా ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినారు. సో, డైలీ మనకి మేనేజర్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇట్లా బెటర్‌గా ఉండాలి. నెక్స్ట్ మెట్రిక్స్ అనేవి ఉంటాయి ప్రాపర్‌గా పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. సో, వాటి బేస్ మీద మనకి మన వర్క్ యొక్క టార్గెట్స్ అనేటివి కూడా నెక్స్ట్ క్వాలిటీ అనేవి కూడా వాళ్ళు మన పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ మీద డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ సో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ మన క్లయింట్స్‌తోని కూడా లేకపోతే కస్టమర్స్‌తోని కూడా ఫోన్‌లో మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ అన్ని బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్స్ అనేది మ్యాండేటరీ. సో, 0-1 ఇయర్ అనేది వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ డెమాన్‌స్ట్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు మెన్షన్ చేసినారు ఏందంటే ఇది వచ్చేసి ఒక 24/7 బై రొటేషనల్ షిఫ్ట్స్ అనే ఉంటుంది. నెక్స్ట్ అది కూడా మనకి షిఫ్ట్ అనేది ఎవ్రీ 3-4 మంత్స్‌కి అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఆహ్, వీక్ ఆఫ్స్ అనేటివి కూడా కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అని ఉంటాయి. మీన్స్ 5 డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేది ఉంటుంది. సో, నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీన్స్ ఈ జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. మీరు అక్కడ త్రూ అయితే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా మీరు ఆ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకేమైనా రోల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ వ్యూ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే కూడా మీకు టోటల్ మనకి జాబ్ యొక్క మీన్స్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరిక్కడ సోర్స్ డీటెయిల్స్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇయ్యాల్సి ఉంటుంది. సిటిజన్‌షిప్, డిసేబిలిటీ, మన అడ్రెస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ రెజ్యూమ్ అనేది మనం మీన్స్ మన జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు రెజ్యూమ్‌ని మనం ఎడిట్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇక్కడ ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మన ప్రొఫైల్ అనేది అమెజాన్‌కి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది.
బై థట్ వాళ్ళు మన రెజ్యూమ్‌ని అనలైజ్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అయితే మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే అమెజాన్ జాబ్స్ అయినా వేరే ఏమైనా జాబ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. థాంక్ యూ.